చందమామపై గూడు కడదాం రండి అంటూ భారత్కి నాసా ఆహ్వానం. రోదసీ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత్ భాగస్వామ్యాన్ని కోరింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద నిర్మించి తలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో చేతులు కలపాలని ఆహ్వానించింది. వ్యోమగాములు నివసించడానికి, పని చేసుకోవడానికి, పరిశోధనలు సాగించడానికి ఒక శాశ్వత ఆవాసాన్ని నిర్మించాలని దీని ఉద్దేశం. తద్వారా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు సాగించి భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయాలని నాసా తలపోస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మనలో మనం విమర్శలు చేసుకోవద్దు, సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలు, ఆ మాయలో పడి ఆవేశపడద్దు, కూటమి మిత్ర ధర్మాన్ని విస్మరించద్దు, శ్రేణులకి అప్రమత్తం చేస్తూ ఎన్డీఏ ఉమ్మడి ప్రకటన. కూటమి పార్టీల కార్యకర్తల అభిమానుల మధ్య విభేదాలు సృష్టించేందుకు, చిచ్చుపెట్టేందుకు వైకాపా చేస్తున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచిస్తూ 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త ప్రకటన విడుదల చేసి కూటమి పార్టీల అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలతో 3 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తే వైకాపాకి చెందిన వాళ్ళు కూటమిలోని ఒక పార్టీకి అభిమానుల్లో నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు, పరుగు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేసేది. ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు పెరిగిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు. బేసిక్గా అక్కడ వాళ్ళకు వస్తున్నాయి, ఎందుకని తగినటువంటి అవకాశాలు రావట్లేదు అన్నటువంటి కోపంతో. దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లే అని చెప్పేటటువంటి ఒక తెలివైన ఎత్తుగడ. లేకపోతే పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయి, 200 కోట్ల నోట్లను ప్రయోగాత్మకంగా తెచ్చేందుకు కేంద్రం ఆమోదం, రోజువారీ అత్యధిక వినియోగం ఉండే 10 రూపాయలు